హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ భోగి. మేమైతే భోగి రోజు రేగి పండు తలపైన పెట్టుకొని హెడ్ బాత్ చేస్తాం అనమాట. ఇంకా నువ్వుల పొడి ఉంటుంది కదా, అది బాడీకి అప్లై చేసుకొని, ఇంకా నువ్వుల ఆయిల్ కూడా మొత్తం బాడీకి ఫేస్ కి మొత్తం అప్లై చేసుకొని చేస్తాం అనమాట భోగి రోజు. సో మీరు ఎలా చేసుకుంటారో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా మేమైతే రొట్టెలకు భర్తం చేస్తాం అనమాట. దీన్ని భర్తం అనొచ్చు, ఇంకా కర్ణాటక సైడ్ అయితే భర్తం అంటారు, ఇంకా ఇక్కడ తెలంగాణ అలా అయితేనేమో దీన్ని కలెగూర అంటారు, ఇంకా బజ్జీ అని కూడా అంటారు అనమాట. సో ప్రాసెస్ చూసేయండి. ముందుగా చింతకాయలను తీసుకొని బాగా ఉడకబెట్టేసుకోండి. అందులో ఉన్న పల్పు మొత్తం తీసి ఒక బౌల్లో వేసుకోండి. ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి, అంటే కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఒక 10 పచ్చిమిర్చి వరకు బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని వేసుకోండి. నేనైతే క్యారెట్, కీరా, ఇంకా ఇది గాజర్, బీన్స్, చిక్కుడుగా అయితే హై క్వాంటిటీ వేయండి. ఇంకా సోరకాయ కూడా హై క్వాంటిటీ, ఇంకా బఠానీ మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే కాలీఫ్లవర్, ఇంకా క్యారెట్, ఇంకా టమాటో అయితే వేయొద్దు ఎందుకంటే మెత్తగా ఉంటుంది కాబట్టి. సో అందుకోసమని వీటన్నిటి ఏం చేశానంటే ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి. ఎక్కువ కాదు, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి కిందికి పైకి అనుకోండి, ఎందుకంటే వెజిటేబుల్స్ అన్ని కొన్ని కిందే ఉండిపోతాయి కాబట్టి అన్ని మిక్స్ అయ్యేలాగా మనము ఒక్కసారి ఇలా షేక్ చేసేసుకుంటే మనకు వెజిటేబుల్స్ అన్ని పైకి ఈవెన్గా వచ్చేస్తాయి. ఆ తర్వాత నేనైతే 1 విజిలే పెట్టుకున్నాను. 2 విజిల్స్ అలా పెట్టుకుంటే వెజిటేబుల్స్ అనేది చాలా సాఫ్ట్ గా కుక్ అయిపోతాయి. సో అప్పుడు వెజిటేబుల్స్ అనేది టేస్ట్ ఉండదు. సో అందుకోసమే నేను 1 విజిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక జార్ తీసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి ఏదైతే ఉందో ఆ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఈ చింతకాయలు ఫస్ట్ మనం ఉడకబెట్టుకుంటాం కదా, ఆ పల్పు మొత్తం చాలా నీట్గా తీయాలన్నమాట. అంటే మనకు గొజ్జు అనేది నీట్గా రావాలి. సో ఇది మనము ఈ చింతకాయ గొజ్జుని మనము ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 మంత్ 2 మంత్స్ వరకు ఫ్రిడ్జ్ లో పెడితే స్టోర్ చేసేసుకోవచ్చు. సో నేనైతే అలా తీసి పెట్టేసుకుంటాను. ఇంకా పచ్చిమిర్చి గ్రైండ్ చేసిన జార్లో వేసుకుని ఇందులో కొద్దిగా నువ్వుల పొడి, ఎల్లిపాయలు, ఇంకా ఉప్పు, జీలకర్ర, ఇంకా ఇందాక మనము తీసుకున్న చింతపలుపు ఏదైతే ఉందో అది కూడా వేసి, ఇంకా జీలకర్ర మెంతం పొడి అయితే మస్ట్ అండ్ షుడ్ వేయండి, దాని నుంచి చాలా టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చాలా మెత్తగా ఉండాలన్నమాట, అంటే కొద్దిగా సాఫ్ట్ గా ఉండాలి. ఆ తర్వాత ఇందాక మనము బాయిల్ చేసుకున్న వెజ్జీస్ ఏవైతే ఉన్నాయో అవి వాటర్ మొత్తం డ్రైన్ చేయాలి. సో డ్రైన్ చేసిన తర్వాత ఇవి వెజిటేబుల్స్ అనేది చాలా మెత్తగా ఉడికిపోతాయి అనమాట మనకు. సో ఈ ఉడికిపోయిన వెజిటేబుల్స్ ని అందులో నుంచి వాటర్ మొత్తం తీసేసేయాలి. వాటర్ ఉంటే మనకు టేస్ట్ అనేది రాదు. సో ఇది ఇంకో బౌల్లోకి బాయిల్ అయిన వెజిటేబుల్స్ అన్ని వేసుకుని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న దీన్ని గొజ్జు అనొచ్చు, పచ్చడి అని కూడా అనొచ్చు అనమాట. చింతకాయ పచ్చడి అనొచ్చు, బజ్జీ అని కూడా అంటారు అనమాట. అందులో వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఉప్పు మనము కొద్దిగా ఆల్రెడీ వేసి ఉంటాం కాబట్టి మనం చూసుకుని మళ్ళీ కావాలంటే వేసేసుకోవచ్చు. ఇంకొక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇంకా ఆనియన్ మాత్రం ఏం చేయండి అంటే చాలా సన్నగా చాప్ చేసుకొని వేసేసుకోండి. బాగా ఫ్రై అవ్వాలి. ఇంకా ఇంగువ అవన్నీ అయితే అక్కర్లేదు. సో ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలంటే ఇందాక మనము ఏదైతే భర్తం ఉంటుందో ఆ రెసిపీలోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసాలన్నమాట ఈ పోపు మొత్తాన్ని. మీరు భోగి ఫెస్టివల్ రోజు ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్స్ చేసుకుంటారో నా కమెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. అండ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, కాకపోతే ఇంత డీటెయిల్ గా ఉండదు అని చెప్పేసి నేను లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇదైతే నువ్వుల రొట్టెతో గానీ సజ్జ రొట్టెతో గానీ టేస్ట్ బాగుంటుంది. చపాతీతో అంత టేస్ట్ ఉండదు, రైస్ తో కూడా అంత టేస్ట్ ఉండదు. సో మీరైతే తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. అండ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్. బాయ్.